అందరికీ షలోం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. దయామయుడ, కరుణామయుడ, అద్వితీయుడ, మహోన్నతుడ, సత్యనివాసి, మమ్మల్ని నడిపించుచు, మాకు సహాయం చేయొచ్చు, మమ్మల్ని బలపరుస్తూ తండ్రి నీతి న్యాయములు జరిగించడానికి నీ జ్ఞానముతో మమ్మల్ని నింపుతూ నీ యొక్క పరిశుద్ధ ఆత్మ నడిపింపును మాకు కనపరుస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదవబడుచున్న లేఖన ధ్యానమును బట్టి మేము గ్రహించు ఆత్మను మాకు దయచేయమని వేడుకొనుచున్నాం తండ్రి. దాని ద్వారా నీ మార్గంలో మేము నడవటానికి మీ యొక్క ప్రేరేపణ మేము కలిగి మరి ఎక్కువగా నిన్ను వెంబడించడానికి గల శక్తిని మాకు అనుగ్రహించమని ఈ మా మనవులను మా రక్షకుడి విమోచకుడు యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తపకారాధింతు దయాళుడవు నీవే. తపకారాధింతు దయాళుడవు నీవే. రుచి చూచిరిగితిని యావే ఉత్తముడనియు. రుచి చూచిరిగితిని యావే ఉత్తముడనియు. రక్షకుని ఆశ్రయించి నేదన్యుడనైతిని. రక్షకుని ఆశ్రయించి నేదన్యుడనైతిని. రుచి చూచిరిగితిని యావే ఉత్తముడనియు. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి, హోరోనీయుడైన సన్బల్లట్టును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇజ్రాయేలుల క్షేమము గురించి ఒకరు వచ్చారు అన్న విషయాన్ని వీరు విని బహుగా సంతోషపడినట్టుగా ఈ అధ్యాయం మనము గమనించుచున్నాం. అయితే ఎలోహిం వారు ఈ యొక్క నెహెమ్యా హృదయంలో పెట్టినటువంటి ఆలోచనలు కానీ, మరి అర్తహషస్త రాజు నెహెమ్యాగా చేసినటువంటి వాగ్దానాల విషయంలో కానీ, సహాయం కానీ వీరితో చెప్పి ఉండలేదు. అధికారులతో కానీ, యాజకులతో కానీ, మరి ఎవరితో కూడా ఈ విషయాన్ని తెలియజెప్పలేదు నెహెమ్యా. అయితే యెరూషలేములో ఉన్న అందరినీ పిలిచి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. నాకు సహాయము చేయు ఎలోహిం కరుణాహస్తమును గురించి రాజు చేసినటువంటి అర్తహషస్త రాజు చేస్తున్నటువంటి సహాయముల గురించి తెలియజేస్తూ వారికి మనము కట్టుటకు పూనుకొందము, యెరూషలేము మందిరమును మనం కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకునిరి. ఏ మంచి కార్యము? యెరూషలేము గోడలను కట్టడం, మందిరము కట్టడానికి అక్కడ అధికారులను, ప్రజలను, యాజకులను ప్రేరేపిస్తూ ఉన్నాడు నెహెమ్యా. అయితే హోరేనీయుడైన సన్బల్లట్టును
అమ్మోనీయుడైన దాసుడగు టోబియా, అరబీయుడైన గెషెము ఈ మాట విన్నప్పుడు ఈ ముగ్గురు కూడా హేళన చేశారు. ఏ విధంగానంటే, మీరు రాజు మీద, ఇక్కడున్న రాజు మీద తిరుగుబాటు చేదురా అని అన్నప్పుడు నెహెమియా అంటున్నాడు, ఆకాశమందు నివాసి అయిన ఎలోహిం వారు తానే ఈ యత్నము సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము అని చెప్పి ఈ ముగ్గురికి యెరూషలేములో భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనను మీకు లేదని మరి నెహెమియా ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలము. వారు సంతోషపడ్డారు నెహెమియా వచ్చినప్పుడు. కానీ మందిరం కడదాము, ఆ గోడ కడదాము, యెరూషలేము గోడ కడదాము అన్న విషయానికి వచ్చినప్పుడు మాత్రము వీరు హేళన, నెహెమియాను నెహెమియా యొక్క పనులను చూచి హేళన చేసిన వారై అక్కడ యెరూషలేముల వారికి పాలుభాగం లేకుండా అయిపోయినట్లుగా ఈ అధ్యాయం మనము చూస్తూ ఉన్నాం. మనము కూడా అనుదినములో కొన్ని మన ఎడల జరుగుతున్న విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మొదటగా మనము విశ్వాసాల ఎడల భయభక్తులు కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నవారమే ఉన్నప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ విశ్వాసాన్ని మనము కోల్పోయే స్థితిలో ఉండవచ్చు. వారి లెక్క వారికి పాలు లేదు అని మనం తెలుసుకొని ఉన్నాం. మనము కూడా అదే విధముగా ఉంటే, వ్యతిరేకంగా ఉంటే, 50 ఆజ్ఞలు పాటించకుండా ఉంటే, 51 మాటలు వినకుండా ఉంటే మన కూడా నిత్య జీవరాజ్యంలో పాలుపంపులు లేదని ఈ మాటల ద్వారా 50 వారు మనకు తెలియజేస్తున్నారు. ఆమేన్.